తెలంగాణ ఉపాధి హామీ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ఇక తెలంగాణ ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ సంబంధిత ఫైల్ సిద్ధం చేయండి. క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఎంప్లాయీస్‌కు మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. ఇక ఫైల్ కూడా రెడీ చేయండి అని చెప్పి మరి చెప్పడం. క్యాబినెట్లో అక్టోబర్లో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉపాధి హామీ ఉద్యోగులకి పే స్కేల్ వర్తింపజేయడంపై కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా సీతక్క భరోసా ఇవ్వడం తెలంగాణ ఉపాధి హామీ ఉద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. 20 ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపచేయాలని మంత్రికి విన్నవించారు. కేవలం 30 కోట్లు ప్రతి సంవత్సరం అదనంగా వెచ్చిస్తే తమకు పే స్కేల్ అమలు చేయొచ్చని ఆమె దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే స్కేల్ అమలుకు సంబంధించిన ఫైల్ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పలు సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతూ పే అండ్ అకౌంట్ సెక్షన్ తమ జీతాల చెల్లింపుల్లో జాప్యం చేస్తుందని ఎఫ్టీఈఎస్లు వాపోయారు. వెంటనే స్పందించిన మంత్రి పే అండ్ అకౌంట్ సెక్షన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలతో చిరు ఉద్యోగుల జీతాలు ఆపొద్దని, మానవతా దృక్పథం వివరించి జీతాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న చిరు ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. ఇక్కడ మంత్రి సీతక్కకు కలిసినటువంటి ఉపాధి హామీ ఉద్యోగులు ఇక్కడ ఇన్సెట్లో కనిపిస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అక్టోబర్లో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మరి ఉపాధి హామీ ఉద్యోగులకి పే స్కేల్ వర్తించేలా కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఉద్యోగులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.